నమస్తే. నేను సిరి. నిన్న చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గారిని ములాఖాత్ అవ్వడం చూసాము. అయితే మీడియాతో మాట్లాడడం జరిగింది. మీడియాతో మాట్లాడి తను వెళ్తున్న సమయంలో ఒక చిన్న అంటే ఒక 8th క్లాస్ చదివే అమ్మాయి, ఆ అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారితో ఒక ఫోటో దిగడానికి పడిన తపన, తను ఏడవడం, తనకి జగన్మోహన్ రెడ్డి గారు ముద్దు పెట్టడం, ఇదంతా కూడా మనం చూసాము. మరి నిజంగానే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడున్న ఇంత చిన్న పిల్లల్లో కూడా అంత క్రేజ్ ఉందా? అసలు ఏంటి, ఏం జరుగుతుంది అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే నిన్న ఒక సంఘటన జరిగింది. అంటే లైక్ ఆ సంఘటన అంటే పెద్దదేం కాదు. నిన్న వల్లభనేని గారి ములాఖాత్లో జగన్మోహన్ రెడ్డి గారు కలవడం, ఆ తర్వాత మీడియా ముందు మాట్లాడడం, ఆ తర్వాత ఏంటంటే తను వెళ్తున్న క్రమంలో ఒక 13 years అమ్మాయి, 8th class చదువుతున్న అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చాలా ఉద్వేగానికి గురైపోయి ఏడవడం, ఒక్కసారి కలవాలన్నట్టుగా తను ఏదైతే వీడియో మనం చూస్తున్నామో, నిజంగానే అంత చిన్న పిల్లల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంత తెలిసిందంటారా? మామయ్య అని చెప్పేసి తను మాట్లాడడం జరుగుతుంది. దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? 13 సంవత్సరాలు ఉంటాయని అనుకోవట్లేదు. ఎందుకంటే పిల్లల్ని ఎత్తుకున్నారు. తను చెప్పింది వీడియోలో తనకి 13 years జరిగింది. ఇటువంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి ఆరితేరినవాడు. ఇది ఒకటి కాదు. గతంలో ఒకసారి పేపర్లో చదివాను. ఆ అమ్మాయికి ఏమన్నా 3rd class 89 years ఉంటాయేమో, ఆ పేపర్లో వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద CBI కేసులు వచ్చినందుకు భోజనం మానేసిందని చెప్పేసి ఆ పాప ఫోటో వేసి వాళ్ళు ఇచ్చుకున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. సరే వదిలే. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనకి వెళ్తూ ఉంటాడు. లండన్ పర్యటనకి వెళ్తున్నప్పుడు మీరు చూసారు లేదు, ఆ రోడ్ల పక్కన మోకాళ్ళ మీదకి వచ్చి చేతులు దండాలు పెడితే కొంతమంది యాక్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఐపాక్ టీం అని ఒక టీం ఉంది వాళ్ళకి. వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు జాగ్రత్తగా గమనించండి. నిన్న ఫొటోస్ ఆ పిల్లలు ఎత్తుకున్నాడు చూసారా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి, అనేక ఫోటోలు వచ్చినాయి. అతనే ఐపాక్ టీం మెంబరు, ఐపాక్ టీం మెంబరు. ఫొటోస్ కూడా మీరు పెడతాను, ఫొటోస్ చూడండి. ఐపాక్ టీం చేసేటువంటి వేషాలు ఇటువంటి మాట. అంటే ప్రజల్లోని ఆ అమ్మాయికి ఏం తెలుసమ్మా, జగన్ మాయ, ఎక్కడెక్కడ మీటింగుల్లోనేమో చేతులు ఎత్తి నమస్కారాలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఇటువంటి. అతను జగన్మోహన్ రెడ్డి తనకి తాను ఏదో దైవాంశ సంభూతుల్లో ఫీల్ అవుతూ ఉంటాడు. నేను లేకపోతే ఈ ప్రజలు ఏమైపోతారోమో అన్నంతగా ఫీలింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ ఫీలింగ్ ఎలాగా, నేను దోచుకోకపోతే ఇదంతా ఏమైపోద్ది, నేను దోచుకోకపోతే ఈ భూమి అంతా ఏమైపోద్ది, నేను దోచుకోకపోతే ఈ సొమ్మంతా ఏమైపోద్ది. పాపం ప్రజలు అంతమాట నవ్వుతే ఎలాగా, అప్పుడప్పుడు ఏడవాలి కదా, నేను లేకపోతే ఏడకుండా ఎందుకు నవ్వుతూ ఉంటారు. అందుకని ఖచ్చితంగా అటువంటి ఈ డ్రామా, ఈ యాక్షన్ ఇవన్నీ కూడా ఐపాక్ టీం చేసేటువంటి కార్యక్రమాలు. ఆ చిన్నపిల్లతో అంటే మీరు చెప్పేది ఏంటంటే, ఆ చిన్నపిల్లతో వీళ్ళు అది డ్రామా క్రియేట్ చేయించిందే కానీ అది మనస్ఫూర్తిగా. నేను మీకు పెడుతున్నాను ఫొటోస్, నేను మాట్లాడతాను కదా, పక్కన ఫొటోస్ కూడా స్క్రోల్ చేయండి. ఎవరైతే పక్కన ఉన్నాడో ఆ మనిషి ఎన్ని మీటింగ్స్లో ఉన్నాడో మీకు కనపడతా ఉంటుంది. ఓకే. అయితే చాలా మంది ఏమంటున్నారు అంటే, అంత చిన్న పిల్ల మీద ట్రోల్ చేస్తున్నారు. మనం ఏమంటుంది ఏంటంటే, నేను ఏమంటానంటే, ఆ పిల్లలు తప్పు కాదమ్మా, ఈ పిల్లలు కాదు. గతంలో వచ్చి నేను చెప్పాను చూసావా, జగన్మోహన్ రెడ్డి గారి మీద CBI కేసు వస్తే భోజనం మానేసింది. ఆ పిల్లకి ఏం తెలుసు? అసలు 3rd class చదవడం అంటే మాకు ఆడుకోవడం తప్ప CBI, నాకు మొన్నటి వరకు కూడా CBI తెలియదు. అటువంటిది ఈ మధ్యకాలంలో మీకు గుర్తుండే ఉంటుంది. ఎలక్షన్స్ ముందు ఒక ఆవిడ బయట మైక్లు పెడతా ఉంటారు కదా, మీ పాలన ఎలా ఉంది ఏంటి, జగన్మోహన్ రెడ్డి వస్తాడా సర్వేలా చేసినప్పుడు మైక్ పెడితే మాట్లాడేసింది. అయిపోతే ఆ అమ్మాయినే మళ్ళీ ఇంకొకళ్ళు వీడియో పెడితే ఏమో నాకేం తెలియదు చెప్పమన్నారు అంది. అంటే ఇవన్నీ కూడా ఎక్కడికెక్కడ ఆర్టిస్టులు పెడతా ఉంటారు, ఒక పెయిడ్ ఆర్టిస్టులు పెడతా ఉంటారు. పాపం ఈ పిల్లలు ఏమంటలేదు, నేను పిల్లలకు తెలియని తనం వాళ్ళతోటి ఈ విధంగా కార్యక్రమాలు చేస్తారు. ఆ పిల్లకి ఏం తెలుసు? హైలైట్ అవుతుంది కదా. సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళో సంథింగ్ ఎక్కడో అడిగితే, జగన్మోహన్ రెడ్డి గారిని చూడంగానే నువ్వు ఎందుకంత ఏడ్చావు, అసలు ఏం తెలుసు అంటే, ఏమో తెలీదు, చిన్నప్పటి నుంచి నాకు ఆయన అంటే ఇష్టం, ఆయన చూడంగానే నాకు ఏడుపు వచ్చేసింది. సో ఇలాంటి మాటలను తను అదే అంటున్నాను. అంత తర్ఫీదు అలా ఇస్తారు, ట్రైనింగ్ అంటారు చూసారా, ట్రైనింగ్ అలా ఇస్తారు. నేను ఏమంటున్నానంటే, ఆ పిల్ల లేకపోతే మొన్న వచ్చిన ఫోటో పిల్ల ఇవన్నీ కాదు, ఇవన్నీ క్రియేటెడ్. జగన్మోహన్ రెడ్డి లండన్లో వెళ్తే మోకాళ్ళ మీద నుంచి ఇలా దండాలు పెట్టేటువంటి కార్యక్రమాలు ఏంటమ్మా? బుద్ధి ఉందో, బుద్ధి మానసిక ఏమైనా వికలాంగులలో ఉంటుంది. ఒక నాయకుడి మీద ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది. ఆ నాయకుడికి ఒక అవకాశం ఇచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత అతను చేసే కార్యక్రమాల మీద ప్రేమ పెరగాల తగ్గాలని తెలుస్తుంది. 5 సంవత్సరాలు చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఏం చేశాడని చెప్పి జగన్మాయ అంటారు?
మామయ్య అని అంటుంది, మా జగన్ మామయ్య అంటుంది. మా జగన్ మామయ్య అంటారు. ఆ విధంగా క్రియేట్ చేసాడు. అతను అంటాడు చూసావా, నా బీసీ నా ఎస్సీ అంటాడు. అతను అన్యాయం చేసిందంతా కూడా ఆ బీసీలకి ఎస్సీలకే. ఈ రోజుకి ఎవరైతే అతనికి అధికారంలో రావడానికి కృషి చేసినటువంటి వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలన్నీ రోడ్డు మీద పడ్డాయి కదా. కానీ ఇప్పుడు జై కాపు అంటున్నాడు కదా సార్. ఇప్పుడు కొంతమందిని అతని అవకాశం వస్తే ఏదైనా అంటాడు. జై కాపు అంటాడో, లేకపోతే జై బీసీ అంటాడో, లేకపోతే జై రెడ్డి అంటాడో, రకరకాలుగా అంటాడు. అతను చేసే పనులు మాత్రం ఇదే మాండం. అతను చేయవలసిందంతా చేస్తాడు, పైకి ఇటువంటి యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు గుంటూరు వెళ్ళాడు, సపోజ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గుంటూరు వెళ్ళి మిర్చార్టీకి వెళ్ళాడు. గతంలో ఎప్పుడైనా అతను ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఎప్పుడైనా ఆ రైతుల గురించి కానీ లేకపోతే ఇంకొకళ్ళ సమస్య గురించి మాట్లాడడానికి ఎక్కడైనా వెళ్ళాడా? సరే పక్కన పెట్టండి, నిన్న పరామర్శకే వెళ్ళాడు, సపోజ్ వంశీ గారిని పరామర్శంతాకి వెళ్ళాడు. అంత తీరిగ్గా ఉన్నాడు కదా. మరి కోడికత్తి సీన్ కేసుకి ఎందుకు వాయిదాలు వెళ్ళట్లేదు? ఆ దళితుడు అతను కుర్రాడు బాబా 5 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించాడు కదా. ఒక్కసారి రమ్మంటున్నారు కదా, కోర్టు వాయిదాకి వచ్చి ఎవరైనా రమ్మంటున్నారు కదా, ఎందుకు వెళ్ళట్లేదు? పోనీ నీ తరపునే సోషల్ మీడియా గురించి నీ గురించి విపరీతంగా చొక్కాలు చింపుకున్నటువంటి బోరగడ్డ ఎందుకు పరామర్శంతకి వెళ్ళలేదు? వరా రవీంద్రుడిని పరామర్శంతకి ఎందుకు వెళ్ళలేదు? అంటే ఇదంతా ఒక డ్రామా. అతనికి ఏంటంటే ప్రతి దానికి ఒక కార్యక్రమం చేసేటంటే మనం ఏమనుకుంటున్నాం, ఇదో తెంగరోళ్ళ చేస్తానుకుంటే సరైన ఒక ప్లానింగ్ చేస్తూ ఉంటాడు, కుట్రపూరితంగా చేస్తూ ఉంటాడు. అది ప్రజలకు ఉపయోగపడేలా కాదు, తనకి ఏ విధంగా ఉపయోగపడద్ది అటువంటి డ్రామా. మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు అందరు అంటారు, కానీ అలాంటిది ఏం లేదు. తనకు మంచి ప్లానింగ్ తో వెళ్తాడు. ఎందుకంటే అతను రాజకీయ నాయకుడు కాదు, ఒక వ్యాపారవేత్త. వ్యాపారం ఎలా చేయాలో తనకు బాగా తెలుసు. అందుకని అతి చిన్న వయసులోనే 2004లో వాళ్ళ ఆస్తులు ఎంత, 2009 వచ్చేటప్పటికి వాళ్ళ ఆస్తులు ఎంత ప్రజలకు తెలుసు. ఇప్పుడు 1000 కోట్లు 1,00,000 కోట్లు ఎందుకు వచ్చినాయి? అతను వ్యాపారవేత్త. ఆ వ్యాపార తెలివితేటలతోటే ఈ రోజున రాష్ట్రంలో ఏ విధంగా రాష్ట్రాన్ని వ్యాపారం చేయాలో చేసాడు. ప్రతిదీ వ్యాపారమే. నీకెంత నాకింత, నీకెంత నాకింత, అంతే. మద్యం కావచ్చు, ఇసుక కావచ్చు, ఏ చేసినా నీకెంత నాకింత, నాకేంటి. ఏ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినాయి. ప్రతిరోజు తనకి ఎంతవరకు వచ్చింది అది చూసుకుంటూ ఉంటాడు. ఆ బ్యాగులు ఫుల్ అవ్వకపోతే టీవీలు పగిలిపోతాయి, బ్యాగులు ఫుల్ అయితే తృప్తిగా పడుకుంటాడు. అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా అతను ప్రజల పట్ల ప్రేమ ఎందుకు ఉంటుందమ్మా? అతనికి ఎందుకు ఉంటుంది అతనికి ప్రజల పట్ల ప్రేమ? దోచుకోవడం తప్ప అతనికి ఏం లేదు. డీబీడ్ అంటే దోచుకో తినుకో అంటాడు చూసారా, అది చేసేదే తను. అంటే ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా సార్, 2.0 నేను ఇప్పుడు కార్యకర్తలకి జనాలకి దగ్గరగా ఉంటాను, నేనే డైరెక్ట్ గా వచ్చి మాట్లాడతాను, ఇంకా 2.0 ఇంకా తట్టుకోలేరు అని. అంటే గతంలో మాట్లాడలేనట్టు కదా, గతంలో చేయలేనట్టు కదా, ఇప్పుడు చేస్తాను అంటే గతంలో చేయలేనట్టే. గతంలో ఒక విధమైనటువంటి చుట్టూ ఒక కోటరీ ఒకటి నిర్మించుకుని ఎక్కడికెక్కడ దోపిడీ చేసుకున్నాడు. మరి ఈ రోజున అతని గురించి చొక్కాలు చింపుకున్న వాళ్ళందరూ జైలుకి వెళ్తున్నారు, వాళ్ళందరూ కార్యకర్తలే కదా. అంటే అతనికి ఇబ్బంది కలుగుతున్న వ్యక్తులు అయితే మాత్రం నాకు సంబంధం లేదంటాడు, వాళ్ళకి నాకు పరిచయం లేదంటాడు. ఈరోజు విజయసాయి రెడ్డిని కూడా పరిచయం లేదంటాడు, అతను ఎవరైనా చూడదంటాడు. ఇప్పుడు అతనికి ఓటు అయిపోతే ఓటర్లు కాదంటాడు, ఆ తల్లి నా తల్లి కాదంటాడు, చెల్లి నా చెల్లి కాదంటాడు. అలాగే చేశారు కదా వాళ్ళంతాను. నేను ఏమంటున్నానంటే, నిన్న ఆ పాప విషయం కావచ్చు, గతంలో చిన్నపిల్ల మీద వచ్చినట్టు కావచ్చు, లేకపోతే ఇతను వెళ్తున్నప్పుడు మోకాళ్ళ మీద కూర్చుని ఈ దండాలు పెడతాయి, ఇవన్నీ ఐపాక్ టీమ్ మళ్ళీ యాక్టివ్ అయింది. యాక్టివ్ అయింది అనడానికి చిహ్నాలు అన్నమాట ఇవన్నీ. ఐపాక్ టీమ్ మళ్ళీ రెడీ అయ్యింది. మళ్ళీ ఫేక్ ఐడీలు క్రియేట్ చేస్తారు. జనసేన ఫేక్ ఐడీ క్రియేట్ చేసి జనసేనలతోటి, తెలుగుదేశం ఫేక్ ఐడీస్ కలిసి తెలుగుదేశం వీళ్ళిద్దరి మధ్యన చిచ్చు పెట్టాలని, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, పార్టీల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమాలకు శ్రీకారం మళ్ళీ మొదలుపెట్టారు. ఒక 6-7 నెలల్లో ఖాళీ కూర్చున్నారు పాపం. ఇంక సరే మళ్ళీ ఎవడో సలహా ఇచ్చి ఉంటాడు, మళ్ళీ మొదలుపెట్టారు. రైట్. సో ఇదంతా కూడా ఐపాక్ మహిమ అంటారు. మహిమ అంతే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.